జగిత్యాల జగిత్యాల అంటేనే ఒక జకుముకి రాయి. ఇది పోరాటాల పాదం మీద ఒక పుట్టుమచ్చ. రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే జగిత్యాల జైత్రయాత్ర వరకు ఈ జగిత్యాల చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అన్టోల్డ్ తెలంగాణకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం అంతరించిపోతున్న ఒక కళారూపం, ఆదరణ లేక కాలగర్భంలో కలిసిపోతున్న ఒక కళా నైపుణ్యం. ఆధునికత మోజులో పడి పురాతన కళారూపాలను మర్చిపోతున్న తరుణంలో ఏదో విధంగా వాటికి జీవం పోస్తున్న వారి చరిత్రలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. ఆ కుంచే కథలను చెప్తుంది, చరిత్రను చిత్రీకరిస్తుంది, సాంస్కృతిక సంపదను వారసత్వంగా అందిస్తుంది. సంప్రదాయం, పురాణం, విశ్వాసాలు, ఊహల సమ్మేళనం ఈ చిత్రం. ఆ కళ పేరు నకాషీ. నిజాం ప్రభువుల దగ్గర కొంతమంది కళాకారులు ఉండేవాళ్ళంట. వాళ్ళు అద్భుతంగా అలంకరణ వస్తువులు తయారు చేసేవారంట. వారి పనితనం మెచ్చిన ప్రభువులు వారిని నక్షీ కళాకారులుగా పిలిచేవాళ్ళు. అలా వారి పేరు నకాషీగా మారిందని కథ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆ కళకు ఆదరణ తగ్గి చేతిలో పని లేకపోవడంతో వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. కాలంతో పోరాడుతూ కనుమరుగవుతున్న చేతి వృత్తులు, కళలను ఎలా బతికించవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో జగిత్యాలకు చెందిన 3 కుటుంబాల నకాషీ కళాకారులు ముఖ్యులు. దాదాపుగా నేను ఈ పురలేప ఇది పెద్దపులి వేషాల పని అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు చేస్తున్నాను నేను. 20 సంవత్సరాలు అంతకుముందు వేషాలు వేస్తుంటే నేను ఒక 10-15 సంవత్సరాల అంతా దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ పుర్రలు తయారు చేస్తున్నా. ఈ సంవత్సరం కొద్దిగా అమ్మకాలు తక్కువ ఉన్నది, కొద్దిగా బిజినెస్ బాగాలేదు. చాలా పోయినసారి కంటే తక్కువ ఉన్నది ఈ సంవత్సరం. చింతగింజలు తీసుకోవాలి. ఫస్ట్ చింతగింజలు ఎండబెట్టాలి. ఎండబెట్టి దాన్ని గ్రానైట్ చేయాలి, పౌడర్ పట్టియాలి. పౌడర్ పట్టించిన తర్వాత దాన్ని నానబెట్టి ఉడకబెట్టాలి. దాన్ని ఉడకబెట్టి తర్వాత ఇది రావడి కట్టె పూస ఉంటుంది. కట్టె పూసను సన్నము జాలి పట్టుకోవాలి. మనం సన్నపు జాలి పట్టుకున్న తర్వాత ఈ చింతగింజలు ఇది మనము వండింది ఏదైతే ఉన్నదో పౌడరు, ఈ మన రావడి పౌడర్లా కలపాలి. కలిపి ఇంకా వేరే గమ్ము ఇంకా వేరే తయారీలో పోసేటి కలిపేటి ఉంటాయి అన్నట్టు. కలిపి దాంతో తయారు చేస్తాం అన్నట్టు సాంచాల మీద. చింతగింజల పౌడర్ది మన కట్టె పూస రావడి అయితే కలిపింది ఉంటుందో దాని మీద డై లాగా ఇట్లా మీద మెత్తుకుంటూ దాన్ని ఎండబెడతాం అన్నట్టు. ఎండబెడితే అది ఒక 4-5 రోజులు ఎండాలి. ఎండిన కొద్దీ ఎక్కడక్కడ మొత్తం డ్యామేజ్ అవుతుంది, కొద్దిగా పలుకుతుంది అన్నట్టు. పలిగితే మళ్ళీ ఆ పలుగులాలో కూడా పెట్టుకుంటూ పోవాలి. ఎండిన కొద్దీ పలుగులాలో పెట్టుకుంటూ పోవాలి. దాని తర్వాత మనం కడిగేసి తీయాలి. అది తీసిన తర్వాత మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఎండిన కొద్దీ మనం మళ్ళీ మీది పొర అదే ఏదైతే మనది నేను చింతగింజల పౌడరు మక్కు అన్నదా ఆ మక్కును పెట్టుకుంటా ఆకారాలన్నీ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత మళ్ళీ దీనిపైన మొత్తం సన్నపు గుడ్డ క్లాత్ చిన్న ముక్కలు కట్ చేసుకుంటా అవి మొత్తం అంటేయాలి. అదే గమ్ముతో అంటేసిన తర్వాత మనం దాని మీదకి వెళ్ళి పేపర్ పొర, ఇది మన న్యూస్ పేపర్ చిన్న ముక్కలు కట్ చేసుకుని న్యూస్ పేపర్ మొత్తం అంటేయాలి పూర్తి మొత్తం. దాని తర్వాత కలర్స్. మిగతా టైంలో మేము విగ్రహాలు తయారు చేస్తాం. గణపతి విగ్రహాలు, తర్వాత పోసమ్మ కాడ పెట్టే గుర్రాలు, చిలుకలు అవి తయారు చేస్తాం మిగతా రోజుల్లో. నాకు చిన్న కిరాణా షాప్ ఉంది, చూసుకుంటూ ఇటు పని చేసుకుంటాను. నెక్స్ట్ జనరేషన్కి ఇది చేసే వాళ్ళు అసలు లేనట్టే కదా. ఎందుకంటే మీ 3 ఫ్యామిలీస్లలో ఎవరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు లేరు, అందరు అమ్మాయిలే ఉన్నారు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇంకో 10 ఏళ్ళ తర్వాత చేసే వాళ్ళు ఎవరు అంటే లేరు. మా వారికి అంతే. ఇక మా వారికి మా కొడుకులు అని ఎవరు లేరు ఇక చేసేవాళ్ళు. ఇది చాలా ఓపికతో కూడుకున్న పని, ఇది చాలా కష్టమైన పని, రిస్క్ బాగా. ఈ పని ఓపికతో కూడుకున్న పని. ఎందుకంటే ఇలా కొద్ది ఎట్లా ఉంటుంది అంటే శ్రమ ఎక్కువ, కూలీ తక్కువ అనేది ఉంటుంది. మనకు దాని మీద ఆదాయం అనేది తక్కువ. అంటే మన అమ్మకాలను బట్టి ఉంటుంది. అది ఒక్కొక్క సంవత్సరం కొద్దిగా తక్కువ రేట్లో పోతాయి, ఎక్కువ రేట్లో పోతాయి.
ఎక్కడ రోడ్లో పోతే మనకు కరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా అట్లా. అయితే ఇది ప్రాచుర్యం కారణం ఏంటి అంటే ఇది ఒక 4 మండలాల బంధమే పరిమితమైంది. ఇది ఇప్పుడు మెట్పల్లి దాటినట్టు ఇది ఉండదు, ఇటు గంగాధర దాటినట్టు ఇది ఉండదు, ఇటు ధర్మారం దాటినట్టు ఉండదు, ఇటు ధర్మపురి దాటినట్టు ఉండదు. ఒక 50 కిలోమీటర్ల రౌండ్ అప్లోనే ఈ వర్క్ నడుస్తుంది. జగిత్యాల్లో మొహర్రం సందర్భంగా ఇక్కడి చుట్టుపక్కల ఉన్న 5 మండలాల పిల్లలు చాలా మటుకు పెద్ద పులి వేషాలు వేసుకొని వాళ్ళ మొక్కులుంటే తీర్చుకుంటారు. విభిన్నమైన మన సంస్కృతిని అద్దం పట్టేలా జగిత్యాల ఉంటుంది. ఇవన్నీ ఆ పెద్ద పులి పుర్రెలు, వాళ్ళు వేసుకునే రంగులు ఇవన్నీ ఇక్కడ జగిత్యాల నకాశీ కళాకారుల చేతిలో తయారవుతాయి. గత 60-70 సంవత్సరాలుగా ఈ నకాశీ కళాకారులు ఇక్కడ ఈ వృత్తిలో ఉన్నారు. వాళ్లకు ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకున్నా వాళ్ళు ఈ వృత్తిని నమ్ముకొని వాళ్ళ జీవనోపాధిని పొందుతున్నారు. నిర్మల్ చేర్యాల కళాకారులకు జిఐ ట్యాగ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇక్కడ వీళ్ళకు అలాంటి ట్యాగ్ లేక ఇందులో ఎలాంటి రాబడి లేకున్నా, సరైన రాబడి లేకున్నా ఇదే వృత్తిని నమ్ముకొని ఇక్కడే ఉన్నారు. గతంలో వందల మంది, వేల మంది ఇప్పుడు పెద్ద పులి వేషాలు వేస్తలేరు. ఆ వేషాలు వేస్తేనే వీళ్ళకు జీవనోపాధి, ఆ పుర్రెలు అమ్ముకుంటేనే వీళ్ళ కంచంలోకి అన్నం వస్తుంది. ఇది రాను రాను అంతరించిపోతున్న ఒక ఆర్ట్గా మిగిలిపోయే పరిణామం ఇప్పుడుంది. కనుక ప్రభుత్వాలు వీళ్ళను ఆదరించి వీళ్ళకు కావాల్సిన సహాయం చేయాలి. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంటుంది.